కొన్ని వందల సంవత్సరాల నుండి చాలా మందికి బ్లాక్ మనీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది స్విస్ బ్యాంక్. అయితే అసలు స్విస్ బ్యాంక్ అంటే ఏంటి? ఈ బ్లాక్ మనీ అంతా స్విస్ బ్యాంక్లోనే ఎందుకు దాస్తారు? ఏ దేశంలోనూ లేని విధంగా ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేసే బ్యాంకింగ్ వ్యవస్థ స్విట్జర్లాండ్లోనే ఎందుకు స్టార్ట్ అయింది? నిజంగానే ఇప్పటికీ స్విస్ బ్యాంక్లో డబ్బులు దాచిన వాళ్ళ వివరాలు బయటకు తెలియవా? దానికోసం స్విస్ బ్యాంక్ ఫాలో అయ్యే సీక్రెట్ నెంబర్ సిస్టమ్ ఏంటి? 2008 తర్వాత స్విస్ బ్యాంకింగ్కి ఏమైంది? స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న కొంతమంది వివరాలు మన గవర్నమెంట్కి తెలిసినా కూడా వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రిలీజ్ చేయడం లేదు? ఇలా స్విస్ బ్యాంక్కి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో పూర్తి అయ్యేసరికి స్విస్ బ్యాంక్కి సంబంధించి మీరు ఎప్పుడు ఊహించని ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. మనలో చాలామంది స్విస్ బ్యాంక్ అనగానే బ్లాక్ మనీ దాచుకోవడానికి ప్రత్యేకంగా ఉండే ఒకే ఒక్క బ్యాంక్ అనుకుంటారు, కానీ కాదు. నిజానికి స్విట్జర్లాండ్లోని స్విస్ లాని ఫాలో అవుతూ ఆపరేట్ చేసే అన్ని బ్యాంకులను స్విస్ బ్యాంక్స్ అనే అంటారు. అమెరికాలో ఉండే అన్ని బ్యాంక్స్ని అమెరికన్ బ్యాంక్స్ అన్నట్టుగా, ఇండియాలో ఉండే బ్యాంక్స్ని ఇండియన్ బ్యాంక్స్ అన్నట్టుగా స్విట్జర్లాండ్లో ఉండే బ్యాంక్స్ అన్నిటిని స్విస్ బ్యాంక్స్ అంటారు. అయితే ఇలా సీక్రెట్గా మనీ దాచడం అనేది స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంకుల్లోనే ఎందుకు స్టార్ట్ అయింది? అసలు దీని హిస్టరీ ఏంటో చూద్దాం. స్విట్జర్లాండ్ దేశం చుట్టూ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా వంటి పెద్ద దేశాలున్నాయి. చరిత్రలో ఈ దేశాల మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి, కానీ స్విట్జర్లాండ్ మాత్రం ఏ యుద్ధంలోనూ పాల్గొనకుండా న్యూట్రల్గా ఉండేది. దీంతో చుట్టుపక్కల ఉన్న రాజులు, వ్యాపారులు తమ డబ్బుకు యుద్ధాల వల్ల ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండడానికి న్యూట్రల్గా ఉండే స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బు దాచడం మొదలుపెట్టారు. అలాగే మొదటి, రెండవ ప్రపంచ యుద్ధ సమయాల్లో యూరప్ దేశాల్లో పొలిటికల్ స్టెబిలిటీ లేదు. అలాగే ఆ యుద్ధానికి కావలసిన డబ్బు కోసం యూరప్ దేశాలు ట్యాక్స్లను బాగా పెంచడం జరిగింది. కాబట్టి ఈ ట్యాక్స్లను తప్పించడానికి డబ్బున్న వారంతా పొలిటికల్గా స్టేబుల్గా ఉన్న స్విట్జర్లాండ్లోని బ్యాంకులపై ఏ దేశ నియంత్రణ ఉండదని నమ్మి స్విస్ బ్యాంకుల్లో దాచుకునేవారు. అలాగే స్విట్జర్లాండ్లో ఉండే చాలా బ్యాంకులు ఈ విలువైన డబ్బు, గోల్డ్, డైమండ్స్ వంటి వాటిని అక్కడ కోల్డ్ వార్ సమయంలో ప్రొటెక్షన్ కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆల్ప్స్ పర్వతాల క్రింద కొన్ని వందల మీటర్ల లోతులో నిర్మించిన మిలిటరీ బంకర్లలో, స్విస్ వాల్ట్లో సేఫ్గా స్టోర్ చేస్తారు. ఈ వాల్స్ పర్వతాల క్రింద ఉండడం వల్ల ఫిజికల్గా హై సెక్యూరిటీ అండ్ టఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకే చాలా మంది మనీ ఇక్కడ దాచుకునేవారు. అయితే ఈ స్విస్ బ్యాంకులు ఎవరి డీటెయిల్స్ బయటకు తెలియకుండా ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేయడానికి కారణం ఏమిటంటే, వరల్డ్ వార్స్ జరుగుతున్న సమయంలో, ముఖ్యంగా జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్మన్ సిటిజన్స్ ఎవరైనా వేరే దేశాల్లో తమ సంపద దాచినా వాటి వివరాలు తెలియజేయకపోతే మరణశిక్ష విధించేవారు. ముఖ్యంగా జర్మనీలోని యూదుల ఆస్తులను సీజ్ చేసేవారు. ఆ సమయంలో చాలా మంది తమ సంపదని జర్మనీకి దగ్గరగా ఉన్న స్విట్జర్లాండ్ న్యూట్రల్గా ఉండడంతో అక్కడ దాచుకునేవారు. ఈ విషయం తెలుసుకున్న జర్మన్ గవర్నమెంట్ సీక్రెట్గా కొంతమంది ఏజెంట్లను స్విస్ బ్యాంకుకు పంపించేది. ఈ ఏజెంట్లు కస్టమర్లలా వెళ్లి అనుమానం ఉన్న వ్యక్తుల పేర్ల మీద డబ్బు డిపాజిట్ చేయడానికి ప్రయత్నించేవారు. ఒకవేళ ఆ బ్యాంక్ వాళ్ళు ఆ వ్యక్తికి అకౌంట్ ఉందని కన్ఫర్మ్ చేస్తే ఆ ప్రూఫ్తో అనుమానం ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసేవారు. అలాగే డబ్బు డిపాజిట్ చేసే టైంలో లెడ్జర్ బుక్లో ఉన్న ఇతర కస్టమర్ల పేర్లను సీక్రెట్గా చూసేవారు. ఇది తెలుసుకున్న స్విట్జర్లాండ్ గవర్నమెంట్ 1934లో కొత్త స్విస్ బ్యాంకింగ్ యాక్ట్ని పాస్ చేసింది. ఇది ప్రపంచ బ్యాంకింగ్ చరిత్రలోనే ఒక సంచలనం. ఈ చట్టం బ్యాంక్ సీక్రసీకి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. దీని ప్రకారం కస్టమర్ వివరాలు, వారి ట్రాన్సాక్షన్ రహస్యంగా ఉంచడం స్విట్జర్లాండ్లోని బ్యాంకులకు తప్పనిసరి. దీన్ని ఉల్లంఘిస్తే బ్యాంకు ఉద్యోగులకు 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే కొన్ని కోట్ల రూపాయల జరిమానా వంటి తీవ్రమైన శిక్షలు విధించేది. ఈ చట్టమే స్విస్ బ్యాంకులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ యాక్ట్లో భాగంగా సీక్రసీని మరింత పెంచడానికి బ్యాంక్లో కస్టమర్ నేమ్కి బదులుగా నెంబర్ సిస్టమ్తో రీప్లేస్ చేసింది. సో దీనివల్ల బ్యాంక్లో పనిచేసే క్రింద స్థాయి ఎంప్లాయీస్ ఎవరికీ కూడా ఆ అకౌంట్ హోల్డర్ పేరు తెలిసేది కాదు, కేవలం నెంబర్ మాత్రమే తెలిసేది. బ్యాంక్లో టాప్ లెవెల్లో ఉండే కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి మాత్రమే ఆ నెంబర్ వెనక ఉన్న వ్యక్తి పేరు తెలిసేది. అయితే స్విస్ బ్యాంక్స్ కేవలం 4 సందర్భాల్లో మాత్రమే కస్టమర్స్ యొక్క డేటాని బయటకు షేర్ చేసేవి. అవేంటంటే, స్విట్జర్లాండ్లో జరిగిన క్రిమినల్ కేసులకు సంబంధించి స్విట్జర్లాండ్ కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు, నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా దేశం క్రైమ్ని ప్రూవ్ చేయగలిగి స్విస్ కోర్టు అనుమతి తీసుకున్నప్పుడు, లేదా అకౌంట్ హోల్డర్ తనంతట తాను అంగీకరించినప్పుడు, లేదా డార్మెంట్ అన్క్లైమ్డ్ అకౌంట్స్ అంటే దాదాపు 60 సంవత్సరాల పాటు ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా కస్టమర్తో ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఉండిపోయిన అకౌంట్ డీటెయిల్స్ని మాత్రమే స్విస్ బ్యాంకులు బయటకు అనౌన్స్ చేసేవి. కానీ ఇదంతా 2008కి ముందు వరకు మాత్రమే. 2008 తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. 2008 టైంలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఫ్రెండ్స్, మనలో చాలామంది స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, కానీ ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళందరి కోసం స్టాక్ ఈజ్ వాళ్ళు తెలుగులో ఒక బెస్ట్ స్టాక్ మార్కెట్ ఈ బుక్ని తీసుకువచ్చారు. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడం ఎలా అనే ఈ బుక్లో బోర్ కొట్టే విధంగా పేరాలుగా కాకుండా
ఇన్ఫోగ్రాఫిక్స్ అండ్ ఇమేజెస్ని యూజ్ చేసి అసలు స్టాక్ మార్కెట్ గురించి ఎటువంటి అవగాహన లేని వారికి కూడా సులువుగా అర్థమయ్యేలా వివరించడం జరిగింది. ఈ పుస్తకంలో షేర్స్ అంటే ఏమిటి, స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, అలాగే స్టాక్ మార్కెట్లోని ఎన్నో కష్టమైన అంశాల గురించి చాలా సులువుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ బుక్ కాస్ట్ కేవలం 149 రూపీస్ మాత్రమే. అంటే మనం ఒకసారి తినే బిర్యానీ కాస్ట్ కన్నా చాలా తక్కువ. కానీ ఈ బుక్తో స్టాక్ మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు ఈ బుక్ని మీరు మీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఎక్కడ నుండైనా చదువుకోవచ్చు. కాబట్టి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేస్తే వెంటనే ఈ బుక్ మీ మెయిల్కి వచ్చేస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే 2008 ముందు వరకు కూడా ట్యాక్స్ ఎవేజన్ అంటే పన్ను ఎగవేతను స్విట్జర్లాండ్ క్రిమినల్ నేరంగా పరిగణించేది కాదు, కేవలం సివిల్ నేరంగా మాత్రమే భావించేది. అందుకే వివిధ దేశ ప్రభుత్వాలు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్ వివరాలు అడిగినప్పుడు వాళ్ళు అది సివిల్ నేరంగా మాత్రమే భావించేవారు. కాబట్టి బ్యాంక్ సీక్రసీ పేరుతో కస్టమర్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేవి కాదు. ఈ లూప్ హోల్ని ఉపయోగించుకుని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అక్రమంగా సంపాదించిన తమ బ్లాక్ మనీని ఈ స్విస్ బ్యాంక్లో దాచుకునేవారు. అయితే 2007-8 సంవత్సరాల్లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా 300 సంవత్సరాల చరిత్ర కలిగిన స్విస్ బ్యాంక్ సీక్రసీ సిస్టమ్ ముగిసిపోయింది. మొదటగా 2007 సంవత్సరంలో అతిపెద్ద స్విస్ బ్యాంక్ అయిన యూబీఎస్ బ్యాంక్లో పనిచేసే బ్రాడ్లీ అనే వ్యక్తి అమెరికన్ క్లయింట్స్ కోసం పనిచేసేవాడు. అప్పట్లో యూబీఎస్ బ్యాంక్ యుఎస్ సిటిజన్స్ ట్యాక్స్ ఎగ్గొట్టి ఆ డబ్బుని స్విట్జర్లాండ్కి తరలించడంలో హెల్ప్ చేసేది. దానికి బ్రాడ్లీ కూడా హెల్ప్ చేసేవాడు. కానీ కొంతకాలానికి అతను ఆ జాబ్ మానేసి అమెరికన్ సిటిజన్స్ ట్యాక్స్ ఎగ్గొట్టడంలో యూబీఎస్ చేస్తున్న మోసాల గురించి డైరెక్ట్గా అమెరికన్ గవర్నమెంట్కి చెప్పేశాడు. ఇది ఎలా ఉండగా మరొక వైపు 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా అమెరికా ఆర్థికంగా చాలా దెబ్బతింది. ఆ సమయంలో అమెరికన్ గవర్నమెంట్కి చాలా డబ్బు అవసరమైంది. సో అమెరికాలో ట్యాక్స్ ఎగ్గొట్టి స్విస్ బ్యాంక్లో కొన్ని $1 బిలియన్ డబ్బు దాస్తున్న వారి అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేయమని యూబీఎస్ బ్యాంక్ మీద అమెరికా ఒత్తిడి తెచ్చింది. అలాగే ఈ డీటెయిల్స్ ఇవ్వకపోతే అమెరికాలో యూబీఎస్ బ్యాంక్ ఆపరేట్ చేయడానికి వీలు లేకుండా బ్యాంకింగ్ లైసెన్స్ను క్యాన్సిల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో అమెరికాలో బిజినెస్ కోల్పోవడం అంటే యూబీఎస్ బ్యాంక్ కొలాప్స్ అయిపోయినట్టే. అదే జరిగితే స్విట్జర్లాండ్కి చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకే యూబీఎస్ బ్యాంక్ అలాగే స్విట్జర్లాండ్ గవర్నమెంట్ కూడా 1934లో తెచ్చిన యాక్ట్కి విరుద్ధంగా క్లయింట్స్ డేటాని అమెరికన్ గవర్నమెంట్తో షేర్ చేయడానికి ఒప్పుకుంది. అలాగే యూబీఎస్ బ్యాంక్ $780 మిలియన్ అంటే సుమారుగా 7,000 కోట్ల రూపాయల ఫైన్ పే చేసి అమెరికాకు చెందిన 4,450 మంది స్విస్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ డీటెయిల్స్ని కూడా అమెరికాకి షేర్ చేసింది. ఇక్కడితో అయిపోలేదు. దీని తర్వాత అమెరికా ఫాట్కా అనే కొత్త లాని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ప్రపంచంలోని అన్ని దేశాల బ్యాంకులు కూడా వాళ్ళ దగ్గర ఉండే అమెరికన్ అకౌంట్ హోల్డర్స్ డీటెయిల్స్ని అన్నీ కూడా యుఎస్ గవర్నమెంట్కి షేర్ చేయాలని రూల్ తీసుకువచ్చింది. ఇదే అదునుగా చూసుకుని ప్రపంచంలోని మిగిలిన దేశాలు కూడా ఏఈఓఐ అంటే ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే సిస్టమ్ని తీసుకువచ్చాయి. అంటే ఏఈఓఐలో ఉండే అన్ని దేశాల బ్యాంకులు కూడా ఫారెన్ కస్టమర్ల యొక్క అకౌంట్ వివరాలు ఆయా దేశాలకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పంపాలి. ఈ ఏఈఓఏలో 100కి పైగా దేశాలున్నాయి. వాటిలో ఇండియా అండ్ స్విట్జర్లాండ్ దేశాలు కూడా ఉన్నాయి. సో మొదటిసారిగా 2018లో స్విట్జర్లాండ్ తమ దేశంలో అకౌంట్ హోల్డర్స్ డీటెయిల్స్ని ఆయా దేశాలకు షేర్ చేయడం మొదలుపెట్టింది. అలాగే ఎవరైతే ఇండియన్స్కి స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉందో వాళ్ళందరి వివరాలు కూడా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో మన గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు. మరి స్విస్ బ్యాంక్ ఇండియన్ క్లయింట్స్ అకౌంట్ వివరాలు గవర్నమెంట్కి పంపిస్తున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ వివరాలు ఎందుకు బయటకు అనౌన్స్ చేయడం లేదు అని. అయితే ఏఈఓఏ సిస్టంలో భాగంగా అన్ని దేశాల మధ్య ఒక ఒప్పందం ఉంది. అది ఏంటంటే స్విస్ బ్యాంకులు షేర్ చేసిన డేటాని ఏ దేశం కూడా పబ్లిక్కి వెల్లడించకూడదు. అలాగే ఆ డేటాని లీక్ చేయకూడదు. అది కేవలం ట్యాక్స్ పర్పస్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోవాలి. అంతేకాని ఆ డేటాని పార్లమెంట్లో కానీ మీడియాకి కానీ పబ్లిక్ కానీ అనౌన్స్ చేయకూడదు. అంటే ఎవరైనా ఒక వ్యక్తికి స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉండి దానిలో డబ్బుంటే ఆ డబ్బుని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డిక్లేర్ చేసి దానికి సరైన ట్యాక్స్ ఇండియాలో కడుతున్నారా లేదా అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెక్ చేసుకుంటుంది. వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ట్యాక్స్ పే చేయకపోతే వాళ్ళకి నోటీసులు పంపడం, పెనాల్టీలు వేయడం, ట్యాక్స్ కలెక్ట్ చేయడం వంటివి చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంటర్నల్గా జరుగుతుంది. అలా కాకుండా ఈ స్విస్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ వివరాలు పబ్లిక్కి అనౌన్స్ చేసిన లేదా పొలిటికల్గా యూజ్ చేసుకున్న ఏఈఓఏ సిస్టంలోని డేటా షేరింగ్ ట్రీటీ ప్రకారం అప్పటి నుండి స్విస్ బ్యాంకులు ఇండియాకి డేటా షేర్ చేయడం ఆపేస్తాయి. అలాగే ఇంటర్నేషనల్గా మిగిలిన దేశాలు కూడా ఇండియాని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాయి. ఇలా డేటా లీక్ చేయకూడదు అనేది అన్ని దేశాల మధ్య ఉన్న ఒక స్ట్రిక్ట్ కండిషన్. అందుకే ఇండియన్ గవర్నమెంట్ స్విస్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ డేటాని బయటకు రిలీజ్ చేయడం లేదు.
కానీ ఒకవేళ ఎవరైనా మనీ లాండరింగ్, కరప్షన్, ఫ్రాడ్ మార్గాల ద్వారా డబ్బుని స్విస్ బ్యాంక్లో దాచుకున్నట్లు ప్రూఫ్స్ ఉంటే అప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ కోర్టులో కేసు వేసి లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. అటువంటి సందర్భాల్లో మాత్రం వాళ్ళ పేర్లు బయటకు రావచ్చు. అలాగే ఈడీ కానీ సిబిఐ కానీ కోర్ట్ లెవెల్ ఎవిడెన్స్ని స్విస్ గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే ఫ్రాడ్ చేసిన వాళ్ళ స్విస్ బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ అమౌంట్ని ఇండియాకి తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అండ్ చాలా టైం పడుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఇల్లీగల్గా బ్లాక్ మనీ దాచుకున్నట్టు కాదు. చాలామంది ఎన్ఆర్ఐలు, నిజాయితీగా స్విట్జర్లాండ్లో బిజినెస్ చేసేవాళ్ళు, అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కునే వాళ్ళు కూడా స్విస్ బ్యాంక్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటుంటారు. అయితే సినిమాల్లో ఎక్కువగా ఈ బ్లాక్ మనీని స్విస్ బ్యాంక్లో దాచినట్టు చూపించడం వల్ల స్విస్ బ్యాంక్లో ఉండేది మొత్తం బ్లాక్ మనీ అని, అక్కడ అకౌంట్ హోల్డర్స్ అంతా అక్రమంగా సంపాదించిన వారని చాలా మందిలో ఒక రకమైన అపోహ క్రియేట్ అయిపోయింది. కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ స్విస్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ లిస్ట్ కనుక బయటకు రిలీజ్ చేస్తే ఆ లిస్టులో ఉండే వాళ్ళంతా చెడ్డవాళ్లే అనే ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు. అలాగే లీగల్గా అకౌంట్ ఉన్న వాళ్ళంతా కూడా గవర్నమెంట్ మీద డిఫమేషన్ కేసులు వేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక కారణం. అయితే ఒకప్పటిలా అకౌంట్స్ని సీక్రెట్గా మెయింటైన్ చేయకుండా స్విస్ బ్యాంక్స్ అన్ని దేశాలకు వాళ్ళ సిటిజన్స్ డేటాని ఎవ్రీ ఇయర్ షేర్ చేస్తున్నప్పటికీ ఇంకా అన్ని దేశాల వాళ్ళు స్విస్ బ్యాంక్లో అమౌంట్ దాచుకుంటున్నారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ ఎప్పుడూ కూడా న్యూట్రల్గా ఉంటుంది. పొలిటికల్ అండ్ ఎకనామికల్గా స్టేబుల్గా ఉండడం వల్ల యుద్ధాల సమయంలో స్విస్ బ్యాంకులు సేఫ్గా ఉంటాయి. అలాగే అక్కడ కరప్షన్ కూడా చాలా తక్కువ. అండ్ స్విట్జర్లాండ్ కరెన్సీ అయిన స్విస్ ఫ్రాంక్స్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ అండ్ సేఫెస్ట్ కరెన్సీలలో ఒకటి. ఎందుకంటే అక్కడ ఉండే బ్యాంకింగ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మిగిలిన అన్ని దేశాలలో ఇన్ఫ్లేషన్ 5 to 10% ఉంటే స్విట్జర్లాండ్లో మాత్రం 0 to 2% ఉంటుంది. ఈ కారణంగానే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో కూడా స్విస్ కరెన్సీ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు అక్కడ డబ్బు దాచుకునే వాళ్ళంతా సీక్రెసీ కోసం కాదు, సేఫ్టీ కోసం దాచుకుంటున్నారు. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, స్విస్ బ్యాంక్లో ఎవరికీ తెలియకుండా ఒక వ్యక్తి దాచిన డబ్బు ఆ వ్యక్తి చనిపోతే ఏమవుతుందని. స్విస్ లా ప్రకారం ఒక వ్యక్తి 60 సంవత్సరాల పాటు బ్యాంక్తో కాంటాక్ట్లో లేకపోతే అటువంటి వాళ్ళ వివరాలన్నీ కూడా governmentaccountss.ch అనే వెబ్సైట్లో లిస్ట్ చేస్తారు. అప్పుడు కూడా తనకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చి ఆ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోకపోతే ఆ అమౌంట్ అంతా స్విట్జర్లాండ్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. చివరిగా అందరూ అనుకున్నట్టు స్విస్ బ్యాంక్స్ అనేవి బ్లాక్ మనీ దాచుకోవడానికి కాదు. చాలామంది 1934లో సీక్రెసీ లూప్ హోల్ని ఉపయోగించుకుని తమ బ్లాక్ మనీని దాచుకోవాలనుకునేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. స్విస్ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా స్విస్ బ్యాంక్లో అమౌంట్ దాచాలనుకుంటే ఆ సోర్స్ ఆఫ్ అమౌంట్, అంటే ఆ అమౌంట్ ఎక్కడి నుండి వచ్చిందనేది కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. అలాగే అన్ని అకౌంట్స్ కూడా ట్రాక్ అవుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే స్విస్ బ్యాంక్ అంటే సేఫ్టీ, ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అందుకే ప్రపంచం ఇప్పటికీ స్విట్జర్లాండ్ని నమ్ముతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా స్విస్ బ్యాంక్ గురించి మీకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఈ బుక్ని కొని చదవండి. మీకు చాలా ఈజీగా స్టాక్ మార్కెట్ గురించి అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి మన తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.